ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షేర్లింగంపల్లిలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆర్కేపుడి గాంధీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అంతర్గాంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్. విశాఖలో ఆకతాయిల చేష్టలు, మెకానిక్ షాప్ కు నిప్పు పెట్టిన దుండగులు, విలువైన వాహనాలు దగ్ధం. మెదక్ జిల్లాలో దారుణం, కోల్చారం శివారులో గుర్తు తెలియని వ్యక్తి హత్య, సజీవ దహనం. ఇక డీటెయిల్స్ చూస్తే, షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ కాలనీ, సుమిత్రానగర్, బాగ్ అమీర్ ప్రాంతాల్లో 2,23,75,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆర్కేపుడి గాంధీ, కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నైనేని చంద్రకాంతరావు, డివిజన్ జనరల్ సెక్రటరీ అల్లం మహేష్, వార్డు మెంబర్ రావు కార్తిక్ రావు, కాలనీ వాసులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వివేకానంద నగర్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి సివరేజ్ వర్కులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, 2,75,00,000తో సుమారుగా నేను, కార్పొరేటర్ గారు, స్థానిక మిత్రులు, అధికారులు కలిసి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంచుమించుగా ఈ సంవత్సరంలోనే ఈ డ్రైనేజ్ పనులు చేసినటువంటి పెండింగ్ పనులు, రోడ్లు కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి నెంబర్ 1 డివిజన్గా తీర్చిదిద్దటానికి మేము, కార్పొరేటర్ గారి సహచర మిత్రులంతా కూడా ప్రయత్నం చేసి ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి చేసే బాధ్యతని మేము తీసుకుంటాం. కష్టకాలంలో కూడా కరోనా వచ్చి నిధుల కొరత, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకున్నటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఆగొద్దు, అభివృద్ధి ఎక్కడ కూడా ఆగకూడదు, ఏ కోణం నుంచి అయినా నిధులు సేకరిద్దాం తప్పించి అభివృద్ధి ఆగకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని డివిజన్లను 90% పనులకు రీచ్ అవుతాం. ఇప్పుడు వచ్చిన శాంక్షన్లు అన్నీ కూడా పనిచేస్తే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో 90% స్థాయికి చేరుకుంటాం. ఇక కాలనీలు పెరుగుతూ ఉంటాయి, పెరిగిన కొద్దీ అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటాం. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. ప్రజలకి మంచి సౌకర్యం కల్పించి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సమయంలో కూడా నిధులు కేటాయించినటువంటి అధికారులకు, కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా మా ప్రజల తరఫున, మా కార్పొరేటర్స్ తరఫున, మా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలో 15 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ఎమ్మెల్యే బహుమతిగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ, మహేందర్ రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించాలని, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ముఖంలో ఆనందం చూడాలనేటువంటి గొప్ప లక్ష్యం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నటువంటి ఈ సందర్భంగా
తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆడబిడ్డ పుడితే అదృష్టంగా భావించే విధంగా చేయాలని, పేరింట్ల ఆడబిడ్డ పెళ్లి ఎవరికి కూడా భారం కాకూడదని గొప్ప మనసుతోని ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. 29 రాష్ట్రాలలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పరిపాలిస్తున్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఆలోచించినటువంటి విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఈ పేరింట బిడ్డ పెళ్లి ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదు, ఎవరు కూడా బాధలలో ఉండకూడదు. ఆడబిడ్డ పెళ్లి చేసినప్పుడు అప్పు సంబంధించిన ఇబ్బందులలో ఉండరు. వారికి ఖచ్చితంగా మనము సహకారం అందించాలని 1,116 రూపాయలను ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుగా ఇస్తున్నటువంటి సందర్భం. అందుకోసమే కేసీఆర్ గారు మా కలియుగ దైవం అని ప్రతి ఇంట్లో కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితిని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి ప్రతి తల్లి కూడా నాకు పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పేసి మొక్కుతూ ఉన్నది. ఇలా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,116 పొందినటువంటి తల్లి నాకు మేనమామ కట్టంగా ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు సంతోషం పొందుతున్నటువంటి పరిస్థితి. ఇలా రైతులు 24 గంటల కరెంటు ఇస్తూ ఉంటే ఇలా ఆనందంతో పంట పొలాలలో ఇలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా ఇలా పంటలను పండించి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు మన తెలంగాణ రైతులు. ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఏ సందర్భం వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఈ యొక్క కేసీఆర్ గారి నాయకత్వాన్ని తప్పకుండా మేమందరం కూడా బలపరుస్తామని అందరూ కూడా చెప్తున్నటువంటి. ఇక విశాఖలో ఆకతాయి చేష్టలకు కొంతమంది ఉపాధి దెబ్బతింది. అల్లిపురం మెయిన్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు మెకానిక్ షాప్కు నిప్పు పెట్టడంతో విలువైన వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 8 2 వీలర్స్ పూర్తిగా కాలిపోయాయని షాప్ యజమాని రమేష్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ఘాతుకానికి పాల్పడ్డారని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేస్తే ఉన్న బలంగా పరిగెట్టి వచ్చాము. పోలీస్ యంత్రాంగం అంతా ఎక్కడ ఉంది, గంటల లారీలు ఇక్కడ ఉన్నాయి. అప్పటికి అంతా ముట్టుకుపోయింది. అన్ని ఖరీదైన బళ్ళే, 12 బళ్ళు ఖరీదైన బళ్ళే. బళ్ళు ముట్టుకుపోయిన వల్ల ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. షాప్ కూడా కోల్పోయాం, షట్టర్ గట్ర అన్ని లోపల కూడా ముట్టుకుపోయి బళ్ళని. ఇక మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోల్చారం శివార్లోని లోతువాగు ప్రాంతంలో దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి సజీవ దహనం చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం 6:30 వరకు మా ఎస్ఐ శ్రీనివాస్ గారికి ఈ లోకల్ సర్పంచ్ భర్త రాజు గారు ఫోన్ చేసి ఫారెస్ట్లో ఎవరినో ఒక వ్యక్తిని కాలబెట్టిందని చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే ఎస్ఐ గారు మా టీం అంతా వచ్చి ఇక్కడ విజిట్ చేసాం. విజిట్ చేస్తే ఇక్కడ దగ్గర ఒక 30 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. ఒక మగ వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని వచ్చి ఇక్కడ కాలబెట్టారు. మొత్తం అంతా బాడీ అంతా కాలిపోయింది. ఎటువంటి ఆనవాళ్ళు కూడా గుర్తుపట్టడం లేకుండా మొత్తం కాలబెట్టడం జరిగింది. క్లూస్ టీం వచ్చింది, క్లూస్ అవి కలెక్ట్ చేసాము. కేసుని త్వరలోనే దర్యాప్తు చేసి కేసుని డిటెక్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే అసలు బాడీ ఐడెంటిఫై కాలేదు కాబట్టి ఎవరి మీద అనుమానం ఉన్నదని మనం చెప్పలేము కదా. అసలు ఎవరు వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఎవరని మనకు తెలిస్తే మనకి కొంత క్లారిటీ వస్తుంది. ఆ విధంగానే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇక సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో గ్యాస్ గోడౌన్ను తరలించాలంటూ 12 రోజులుగా దీక్ష చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ నడిగూడెంకు చెందిన నూనె నాగన్న అనే వ్యక్తి నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. మండల కేంద్రంలోని ఓ గ్యాస్ డీలర్ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తూ రసీదు ఇవ్వకుండా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని, గ్రామ నడిపొడ్డున గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి ప్రజలు, గ్రామస్తులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నూనె నాగన్న అనే వ్యక్తి గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు గురైన నూనె నాగన్న నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. పోలీసులు ఎంత చెప్పినా తన డిమాండ్లు నెరవేర్చేంత వరకు దిగబోనని నాగన్న అన్నారు.
సివిల్ సప్లై వాళ్ళు సంబంధిత డీలర్ వచ్చి గోడౌన్ తరలిస్తామని హామీ ఇస్తే తప్ప నీళ్ల ట్యాంక్ దిగబోనని ట్యాంక్ పై ఆందోళన చేపట్టారు. వినియోగదారుల యొక్క వారి వద్ద నుండి నిలువు దోపిడీని 12 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను. నాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్యాస్ డీలర్ యొక్క మొండి వైఖరి, ఇష్టానుసారంగా చిల్లర దోపిడీ, రక్తపు కూడు, అలవాటు పడి చుట్టుపక్కల వారి ప్రాణాలను సైతము ప్రజల శ్రేయస్సును ఆలోచన లేకుండా, బిల్లులు లేకుండా, డోర్ డెలివరీ పేరుతో చిల్లర దోపిడీ చేస్తూ సబ్సిడీ బిల్లులు రాకుండా స్టాక్ గోడౌన్ పాయింట్ నివాస ప్రాంతాల 10 సంవత్సరాల నుంచి వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆనందాన్ని వెలబుచ్చుకుంటున్నటువంటి వారిని తక్షణమే ఇక్కడి నుంచి సస్పెండ్ తీసి వాళ్ళ లైసెన్స్ను రద్దు చేయాలని, కొంతమంది డబ్బులు ఉన్నాయి అనే ధైర్యంతో అధికారులను కొంటూ ప్రింట్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను కూడా కొంటూ స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు కూడా దీనికి వత్తాసు పలుకుతూ ఈ దీక్ష నీరుగార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కూడా. 13వ రోజు ఆమరణ నిరాహార దీక్ష నేను బస్టాండింగ్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్పై తలపెట్టి ఉన్నాను. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విలేజ్ అంతర్గాంలో 12 లక్షలతో మెడికల్ హబ్ సెంటర్, 18 లక్షలతో మహిళా స్వశక్తి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు చేరువగా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తుంగపిండి సతీష్ గారి అధ్యక్షతన ఇక్కడ ఉన్నటువంటి చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య, ఇక్కడ సబ్ సెంటర్ లేక వైద్య పరీక్షల కోసం కానీ ప్రజలకు కానీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నవని చెప్పినటువంటి సందర్భంలో సబ్ సెంటర్ను, అదేవిధంగా మహిళా స్వశక్తి సంఘాలకు సంబంధించినటువంటి మహిళా శక్తి భవనాన్ని చాలా రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా గ్రూపుల సభ్యులు అడుగుతున్నటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క భవనాలకు 30 లక్షల రూపాయలతోని 18 లక్షల రూపాయలు మహిళా స్వశక్తి భవనానికి, 12 లక్షల రూపాయలు సబ్ సెంటర్కు ఈరోజు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతర్గాం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మహిళా స్వశక్తి భవనాలను నిర్మాణం చేయాలని ఆలోచనలో ఈరోజు ఇక్కడ మనము ఈ యొక్క మహిళా స్వశక్తి భవనాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు గొప్ప మహా సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి ఉండేటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే అంతర్గాం మండలంలో ఉన్నటువంటి పిహెచ్సిని ఇక్కడ డెవలప్మెంట్ చేయడంతో పాటు సబ్ సెంటర్లను కూడా ఇలా నిర్మాణం చేసేటువంటి కార్యాచరణతో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కడు పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఏ ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యపరమైనటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఆర్థికపరమైనటువంటి భారం లేకుండా ఉండాలంటే ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులోకి తేవాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇక మంత్రి మల్లారెడ్డిపై రాజేంద్రనగర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జ్ఞానేశ్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. రాష్ట్రానికి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గండిపేట మండలం
మంచిరేవుల చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. మీడియా ఎదుట హీరో కావడానికి తన నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నువ్వు ఏ మాట అయితే అంటున్నావో అదే మాట మేము అనవలసిన అవసరం లేదు. అది మీకు అన్నట్టే బ్రహ్మాండమైన మాటలతో మేము అంతగానే ఎక్కువ తిట్టగలుగుతాం. మిమ్మల్ని మీరు ఊరు కాలు తీసి కాలు వదిలేవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తిరిగి చూడను. ఎందుకంటే ఇలాంటి మాటలు బంద్ చేసుకో. నువ్వు డెవలప్మెంట్ చేయనోడు. నువ్వు వాస్తవంగా కూడా వాళ్ళు అన్నదాంతో తప్పేం లేదు. నీకు నీ కాలేజ్ ఫంక్షన్లనే చెప్తావు వీడెవ్వడు మల్లిగాడు, వీడెవ్వనివి మల్లిగాని వాళ్ళు ఏమన్నారు. అందుకే ఎంబడే సోదరులు ఎన్జిఓస్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ వీడెవ్వడు మల్లిగాడు, వీడెవ్వడు దొంగ అని చెప్పినటువంటి సాంప్రదాయం మీ ఏరియాలో ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మీరు గమనించాలి, ప్రవర్తన మార్చుకోవాలి. ఈ భాష ఎవరు నేర్పిస్తున్నారు? టీఆర్ఎస్ కేసీఆర్ గారు కానీ అని టీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు వాడిన భాషనే మేము వాడితే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. మేము మాట్లాడాలనుకుంటే మా మాటలకు మీరు వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, నీ కాన్షియస్నే ఒక ఇంట్లో పోతే కూడా ముఖం కనబడినటువంటి ఇండ్లు ఉన్నాయి. అక్కడ మీరు రోడ్డుకు మీరేదో కాలేజీలకు దానికి రోడ్ల కోసం వాళ్ళ ఇండ్లు కిందికైనా మొత్తం మీదకి అయిపోయింది. రోడ్డు 6 ఫీట్లు 7 ఫీట్లు 5 అయినా దాన్ని పరిష్కరించలేకపోతున్నావు. అదేవిధంగా ఒక దళిత సోదరి ఆడ చదువు మానేసి బట్టలు కుట్టుకుంటుంది. మీరు నీ కాన్షియస్లో నువ్వు ఏం చేస్తావు అని సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి మానుకోండి. ప్రవర్తనగా మంచి ప్రవర్తనతో మంచి భాషతో మాట్లాడండి. మీరే భాష వాడతారో అంతకన్నా ఎక్కువ మేము ఆడే సత్తా మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ప్రతి కార్యకర్త మాట్లాడగలరు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులకు అందించాలన్న డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంతో ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ గిరిజన దళితులు హాజరవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగేష్, శివాజీ, షకీల్, రాహుల్, రమేష్ పట్టణంలోని అంబేద్కర్ నగర్, ఖానాపూర్ కాలనీలలో ప్రజలని కలిసి ధర్నా కార్యక్రమానికి హాజరవ్వాలని కోరారు. आज खानापुर अंबेडकर नगर वार्ड्स में दलित भाइयों से कांग्रेस पार्टी की तरफ से मिलकर कांग्रेस पार्टी जो एप्लीकेशन फॉर्म तैयार करी, इस फॉर्म के ज़रिए मंडे के दिन कलेक्ट्रेट के सामने डायरेक्ट कलेक्टर मैडम को ये दलित बंधु 10 लाख रुपए आदिलाबाद कॉन्स्टिट्यूंसी के हर वार्ड के लोगों को और आदिलाबाद डिस्ट्रिक्ट के लोगों को ये दलित बंधु देना बोल के एप्लीकेशन फॉर्म कांग्रेस पार्टी तैयार करके मंडे के दिन 30 तारीख के दिन कलेक्टर मैडम से मिलकर आदिलाबाद के भी लोग एलिजिबल लोग हैं, यहाँ पे भी जो सो लोगों में गरीबी है और यहाँ पे भी लोग कारोबार करना चाह रहे। सीएम केसीआर साहब 3 एकड़ ज़मीन देते बोले, तो लोगों में एक आस हुआ था कि 3 एकड़ ज़मीन दिए तो हम ज़मीन को जो सो खेती करके जी लेंगे बोल के था। लेकिन 3 एकड़ ज़मीन नहीं देने की सूरत में आज 10 लाख रुपए का नया स्कीम दलित बंधु बोल के आप लगाए। उस स्कीम के तहत आप जिस तरीके से लगाए वही स्कीम के तहत जितने भी आदिलाबाद कॉन्स्टिट्यूंसी के आदिलाबाद डिस्ट्रिक्ट के दलिता हैं और गिरिजन हैं, इन सबको 10 लाख रुपए आप देना बोल के कलेक्टर मैडम के पास प्रजा फरियाद में ग्रेविंस सेल में ये एप्लीकेशन देने का कार्यक्रम कांग्रेस पार्टी की तरफ से लगाए। ये एप्लीकेशन दे के कलेक्टर मैडम के पास एक रिसिप्ट लेकर ये रिसिप्ट जो सो ये पूरे रिसिप्ट जमा कर गवर्नर को और जो सो सीएम केसीआर साहब को भेजकर यहाँ पे भी गरीब दलित है आदिलाबाद कॉन्स्टिट्यूंसी में। और सीएम केसीआर साहब एक हुजूराबाद कुछ सीएम नहीं है, आदिलाबाद कॉन्स्टिट्यूंसी को आदिलाबाद डिस्ट्रिक्ट में सीएम में बोलते हुए मैं उनका सीएम केसीआर साहब को रिक्वेस्ट लेटर भी हम लोग लगा रहे कि आदिलाबाद कॉन्स्टिट्यूंसी को भी दलित बंधु देना बोल के लगा रहे। और 30 तारीख को मैं जितने भी आदिलाबाद के 49 वार्ड्स के दलित हैं उन सबसे मैं गुजारिश करना चाहता हूं, मंडे के दिन 30 तारीख के दिन आप कलेक्ट्रेट के सामने
ये फॉर्म आपको चाहिए तो हमारे कांग्रेस लीडर्स के पास है, आपको भेज देते हम ये फॉर्म। अगर किसी को ये फॉर्म नहीं दिए तो मेरे नंबर पे, सुख के पास मेरा नंबर है 8008283786 नंबर पे फ़ोन करें तो मैं कांग्रेस के लीडरों से मैं उस वार्ड में ये फॉर्म भेज दूँ। కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం గంగ పేరూరు గ్రామ సచివాలయంలో దిశ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్ మాట్లాడుతూ మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ యాప్ మహిళల వివక్షకు గురి కాకుండా దిశ భరోసా ఇస్తుందన్నారు. మహిళా మిత్ర, మహిళా పోలీస్ వాలంటీర్ల యాప్ను ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని దిశ యాప్ను మహిళలకు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం పోలీసులు, గ్రామ సర్పంచ్ ఓబుల్ రెడ్డి, గ్రామ వాలంటీర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలను లైంగికంగా మాటలతో చెప్పి వేరే విధంగా ట్రీట్ చేయడం అన్నీ వస్తాయి. మహిళా మిత్రులు అందరూ ఓకే. ఇప్పుడు వాళ్ళు మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు చెప్పాల్సింది ఏంటంటే గ్రామంలో జరిగేటువంటి యూటీజింగ్ కానీ ఇంకోటి కానీ మహిళలకు సంబంధించిన పట్ల జరిగేటువంటి అభ్యర్థులు కానీ నేరాలు కానీ జరగడానికి అవకాశం ఉన్నా కానీ జరుగుతూ ఉన్నా కానీ జరిగినా కానీ మూడు సందర్భాల్లో ఖచ్చితంగా పోలీసులు మహిళల పట్ల నేరాలంటే ఏమేమి వస్తాయి? అన్నీ వస్తాయి. మన ఇంట్లో బాగా మన భర్త హరాస్మెంట్ చేసే దగ్గర నుంచి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. షేర్లింగంపల్లిలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆర్కేపుడి గాంధీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అంతర్గాంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కోరకంటి చందర్. విశాఖలో ఆకతాయిల చేష్టలు, మెకానిక్ షాప్ కు నిప్పు పెట్టిన దుండగులు, విలువైన వాహనాలు దగ్ధం. మెదక్ జిల్లాలో దారుణం, కోల్చారం శివారులో గుర్తు తెలియని వ్యక్తి హత్య, సజీవ దహనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.